హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే గోంగూర చికెన్ చేస్తున్నాను. ఈజీ వేలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాము. అలాగే దాని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఈరోజు చెప్పేస్తాను. ఒక చిన్న బ్యాండీ పెట్టుకొని ముందు ఒక ఆయిల్ 2 to 3 స్పూన్స్ అయితే గిన వేసుకోవాలి కొద్దిగానే. ఎందుకంటే గిన మళ్ళీ తాలింపు అప్పుడు కూడా ఆయిల్ వేసుకుంటాము. అందుకనేసి కొద్దిగా స్మాల్ అమౌంట్తోనే మనం ఆయిల్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫ్యాటీ కూడా ఎక్కువ రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేసేసి ఆనియన్స్తో పాటు చెక్క లవంగాలు కూడా వేసాను. ఇవి కొద్దిగా ఘాటుగా ఉండడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఆనియన్స్ డీప్ ఫ్రై మెరూన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాతగా గోంగూర మొత్తం వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా మొత్తము ఆనియన్స్లోకి ఆయిల్లోకి వేసేసుకుంటే గిన 5 to 2-3 మినిట్స్లో అది గోంగూర అనేది మగ్గిపోతుంది. ఎందుకంటే గిన దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం తొందరగానే సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే గిన తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుంటే గిన కొద్దిగా ఈజీగా ఉంటుంది మనకు కుక్ చేయడానికి కానీ. అలాగే ఇది గోంగూర వల్ల మనకి యూజెస్ ఏంటి అని అంటే విటమిన్ ఏ, సి అనేది ఇది గోంగూరలో ఉంటుంది. దానివల్ల మనకు హెల్త్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా 2-3 మినిట్స్ నేను మగ్గించుకున్న తర్వాత ఈలోపు 2 టమాటోస్ తీసేసుకొని వాష్ చేసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మగ్గిన గోంగూరని ఒక బాక్స్లో చేంజ్ చేసేసుకున్నా. ఎందుకంటే పుల్లటిగా ఉండేవి సిల్వర్ ద్వారా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు కదా. అందుకని తొందర చేసిన వెంటనే వేరే స్టీల్ దాంట్లోకి చేంజ్ చేసుకున్నాను అనమాట. ఈలోపు కొద్దిగా చల్లారిన తర్వాత గోంగూరని మ్యాష్ చేసేసుకున్నాను. తర్వాత వేరే బండిలోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఆయిల్ బాగా వేగెక్కాక 2 to 3 ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే చెక్క లవంగాలు మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను. ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక 2 to 3 కట్ చేసుకున్న టమాటాలు అవి వేసేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకున్నాను. అవి బాగా మగ్గేంత వరకు నేను గోంగూరను అయితే ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు అన్నీ మగ్గినాయి కదండి. ఇప్పుడైతే గిన దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే గిన దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం ద్వారా తొందరగా మగ్గిపోతుంది చికెన్. నేను ఇక్కడ ఆయిల్లోకి వాటర్ వేయట్లేదండి. ఎందుకంటే గిన్న చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అది తొందరగా మగ్గిపోతుంది. అందుకనేసి నేనైతే వేయట్లేదు. ముందుగా రోల్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలా పచ్చాగా దంచుకొని దాంట్లో వేసుకున్నాను. ఎందుకంటే రోట్లో దంచితే తొందరగా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి నేను రోట్లో దంచుకున్నాను. ఇప్పుడు చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా బాగా ఇంకా కొద్దిగా వాటర్గా ఉన్నప్పుడు 2 to 3 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ముందుగా మ్యాష్ చేసుకున్న గోంగూర వేసేసుకొని కలుపుకున్నాను అనమాట. ఇది అయితే 2 to 3 మినిట్స్ పెట్టుకుంటే చాలు, ఈ గోంగూర రెడీ అయిపోయినట్టే.